నా అనుకున్న వాళ్ళంతా నిన్ను అవమానకరముగా మాట్లాడుతూ సూటిపోటు మాటలతో నిన్ను గుచ్చుతున్నారా? నీ గర్భం ఇంకా తెరవబడలేదు, నువ్వు ఇంకా పిల్లల్ని కనలేదు, నువ్వు ఆర్థికంగా స్థిరపడలేదు, నువ్వు మాకన్నా తక్కువ, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నువ్వు ఎందుకు పనికిరాని దానివని సూటిపోటు మాటలతో నిన్ను ఇబ్బందికి గురి చేస్తూ నిన్ను అవమానకరముగా మాట్లాడుతా ఉన్నారా? అయితే దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నారు, దిగులు పడక. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం నుంచి దేవుడు అంటా ఉన్నారు, నిన్ను తరతరములకు సంతోషకరముగా మార్చెదనని దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను ఎవరైతే అవమానకరముగా చూశారో, నిన్ను ఎవరైతే అవమానకరముగా మాట్లాడారో వారి ముందు నువ్వు తల ఎత్తుకొని బ్రతికేలాగా దేవుడు నిన్ను తరతరాలకి నిన్ను జ్ఞాపకం ఉంచుకునేలాగా దేవుడు ఈరోజు నిన్ను దీవిస్తానని నీ మీద ఈ వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని వైపు చూడు, మోకరించు, ప్రార్థించు. ఖచ్చితంగా ఆయన నిన్ను దర్శించి ఈ వాగ్దానం నీ మీద నెరవేరుస్తాడు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.